అప్పుడు కమెడియన్స్ పాత కమెడియన్స్ అవ్వచ్చు. ఇప్పుడు కమెడియన్స్ అభిప్రాయం ఏంటి? అంటే నాకు తెలిసి కస్తూరి శివరావు గారు నాకు తెలీదు. రేలంగి గారు నాకు తెలీదు. ఓకే. కానీ వాళ్ళ గురించి చదువుకున్నా నేను. హ్మ్. కస్తూరి శివరావు ఆయన అప్పట్లో నాగేశ్వరరావు గారి కంటే ఎక్కువ ఇమేజ్ ఉందండి. ఓహ్! అసలు ఆయన ఎళ్లి కూర్చున్నాడంటే పెద్ద చౌర్లెట్ కారులో వెళ్ళిపోయేవాడంట. అంత గొప్పగా చెప్పేవాడు. హ్మ్. ఆ తర్వాత రేలంగి గారు. రేలంగి గారు చివరిలో కూర్చుని నిలబడలేక అలా చేసి కామెడీ సరిగ్గా పండక అట్లా ఉన్న రోజుల్లో కూడా ఆయన చేశారు. రమణారెడ్డి, పద్మనాభం, తర్వాత చదలవాడ, రాజబాబు, అల్లు రామలింగయ్య గారు. అల్లు రామలింగయ్య గారు, ఆ తర్వాత రాజబాబు గారు, తర్వాత వేలు వీరభద్రరావు గారు. వీళ్ళందరూ పాత కమెడియన్స్‌లో ఉంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్. నాకు తెలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నీ స్టైల్ నీది, నా స్టైల్ నాది. ఇప్పుడు వస్తున్న కమెడియన్స్ అందరిది ఎవడి స్టైల్ వాడిది. ఆ స్టైల్‌తో నవ్విస్తున్నారు. ఎవడి స్టైల్ వాడిదే కదా అని ఎవడో ఏదో స్టైల్ చేస్తే నవ్వకుండా ఉండట్లేదు. కానీ అంతమంది ఎవరి స్టైల్‌లో వాళ్ళు నవ్వించగలిగినటువంటి హాస్య నటుల చరిత్ర ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉందని నాకు తెలిసిన కొంచెం జ్ఞానంలో చెప్పగలను. ఓకే. ఎందుకంటున్నానంటే రేలంగి గారు ఆయనది ఒక స్టైల్‌లో నవ్వించేవాడు. తర్వాత ఆయన కనపడితే చెక్‌మని అలా చూడగానే బా! రేలంగోడు మనల్ని ఆళ్ళనే అంటాడు. రాజబాబు గారు, రేలంగోడు ఇలాంటి పదాలు ఎక్కడొస్తాయంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మనోడు, మన ఇంట్లో వాడు అని. ఆ తర్వాత రేలంగి తర్వాత ఇంకా అల్లు రామలింగయ్య గారు. అంటే అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పాలంటే నేను ఇందాక చేశాను చూడండి బ్రాహ్మణుడి క్యారెక్టర్ అన్నానే, పురోహితుడి క్యారెక్టర్. పురోహితుడి క్యారెక్టర్ అల్లు రామలింగయ్య గారు ఆయనే, ఇంకెవరు చేయడానికి వీల్లేదు అన్నంత రేంజ్లో చేశారు ఆయన. కాబట్టి ఆయన తరం ఆయనది వేరు. రాజబాబు గారు ఆయనకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. రాజబాబు అంతటి చురుకైన కమెడియన్, అంత చురుకైన హాస్యనటుడు అందరూ చేశారు. ఆయనకు ముందు పద్మనాభం గారు చేశారు, ఆ తర్వాత చలం గారు చేశారు. ఎవరి స్టైల్ వాళ్ళకున్న ఒక రివర్ట్ లాగా చక్క ఆ రోజుల్లో చార్లీ చాప్లిన్ని కూడా గుర్తు చేసే విధంగా, నగేష్ గారిని కూడా గుర్తు చేసే విధంగా అంత అద్భుతమైనటువంటి నటుడు రాజబాబు గారు. అంటే రాజబాబు గారి విషయం నువ్వు గుర్తొచ్చావు కాబట్టి చెప్తున్నా. నిన్ను చూస్తుంటే రాజబాబు గారు గుర్తొస్తారు కూడా. చాలామంది నిన్ను అని ఉంటారు కూడా. చాలామంది. కానీ ఇక్కడ రాజబాబు గారిని హాస్యనటుడనే కాకుండా రాజబాబు గారు అంతటి హాస్యనటులు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువ స్పాన్లో లేకపోవచ్చు ఆయన. ఎంతటి హ్యూమన్ బీయింగ్, ఎంతో మంచి మానవత్వం ఉన్న మనిషిని ఎవడొచ్చి అయ్యా మహాప్రభు అంటే ఆడ దగ్గర ఉన్నది ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సరే ఆయన గురించి అంత చిన్న వయసులో పోయాడన్న బాధ ఎక్కువ లోపల కొంచెం అనిపించినా వన్స్ ఫర్ ఆల్ ఇలాగా పాత కమెడియన్స్ని రేలంగి గారు కానీ వీళ్ళు కానీ పద్మనాభం ఎవరి స్టైల్లో వాళ్ళు చేసి ఇవాళ వరకు మనకు కూడా అంతో ఇంతో చేసుకుంటారా అని మిగిల్చి వెళ్ళిపోయారు మహానుభావులు. సో వాళ్ళందరినీ గుర్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించేవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.